వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. అప్డేట్స్ అన్ని ఇండియన్ 2 పైనే వస్తున్నాయి. పైగా ఈ సినిమా బిజినెస్ కూడా మొదలైపోయింది. మరి గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి? కావాలని పక్కన పెట్టేశారా, లేకపోతే శంకర్ ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా? అసలు ఈయన ప్లానింగ్ ఏంటి? 3 ఏళ్లకు ఒక్క సినిమా చేయడానికి కూడా ఇబ్బంది పడే శంకర్ ఒకేసారి 3 సినిమాలు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఏ ముహూర్తంలో శంకర్ తో రామ్ చరణ్ సినిమా కన్ఫర్మ్ అయిందో కానీ అప్పటి నుంచి ఆయనతో పాటు ఫ్యాన్స్ కు కూడా కంగారు తప్పట్లేదు. ఏ ముచ్చటా చెప్పడు, రిలీజ్ ఎప్పుడో క్లారిటీ ఇవ్వడు, అసలు షూట్ అవుతుందా లేదా అనేది కన్ఫ్యూజనే. వీటన్నిటికీ బోనస్ ఏంటంటే దిల్ రాజు సైతం తనకు గేమ్ చేంజర్ అప్డేట్స్ తెలియవని చెప్పడం. అందుకే చరణ్ ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారిప్పుడు. గేమ్ చేంజర్ కమిట్ అయ్యాక శంకర్ కూడా పూర్తిగా మారిపోయారు. ఒకప్పుడు ఈయన 3 ఏళ్లకో సినిమా చేసే ఈయన ఇప్పుడు కుదిరితే ఏడాదికి 3 సినిమాలు చేస్తానంటున్నారు. పైగా క్వాలిటీ ఉంటుంది, కంగారు వద్దు అంటున్నారు. ఓవైపు ఇండియన్ 2, మరోవైపు గేమ్ చేంజర్ నడుస్తుండగానే సీన్ లోకి ఇండియన్ 3 కూడా రావడంతో కన్ఫ్యూజన్ మరింత పెరిగింది. ఇండియన్ 2 షూటింగ్ మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది. ఇప్పుడు గేమ్ చేంజర్ షూటింగ్ మొదలైంది. 10 రోజుల భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు శంకర్. దీని తర్వాత మళ్లీ ఇండియన్ 2 వైపు వెళ్తారు ఈ దర్శకుడు. ఇదిలా ఉంటే చరణ్ సినిమా కంటే ఇండియన్ 2 అప్డేట్స్ ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నైజాం రైట్స్ సురేష్ ప్రొడక్షన్స్ ఏషియన్ సినిమాస్ సొంతం చేసుకున్నారు. అంతా బానే ఉంది కానీ మధ్యలో మా రామ్ చరణ్ పరిస్థితి ఏంటి అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పుడు ఇండియన్ 3 వస్తే చరణ్ కు తిప్పలు తప్పవనేది వాళ్ల బాధ. కానీ ఇండియన్ 3 కంటే ముందు గేమ్ చేంజర్ పూర్తి చేస్తానని మాటిస్తున్నారు శంకర్. అదే జరిగితే 2024లోనే ఇండియన్ 2, గేమ్ చేంజర్, 2025లో ఇండియన్ 3 వచ్చే ఛాన్స్ ఉంది. చూడాలిక ఏం జరగనుందో. చిరంజీవితో సినిమా అంటే కొత్తగా ఏం చేస్తారు? ఆయన ఇమేజ్ ని వాడుకుని ఉన్న కథల్నే కొత్తగా చూపించడం తప్ప అనుకుంటారంతా. కానీ వశిష్ఠ మాత్రం ఇందుకు విభిన్నంగా ఆలోచిస్తున్నారు. విశ్వంభరలో అన్ని విశేషాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ కి బాగా కలిసొచ్చిన సెంటిమెంట్ ని కూడా ఇందులో మిక్స్ చేస్తున్నారు. మరి ఏంటా సెంటిమెంట్? చిరంజీవి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అయినా కూడా ఆయన విశ్వంభర షూటింగ్ మాత్రం ఆగట్లేదు. కొల్లూరులో గుంటూరు కారం కోసం వేసిన సెట్ లోనే ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. ఇప్పుడు విశ్వంభరలో విశేషాలు చాలానే ఉన్నాయి. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ తర్వాత చిరు నటిస్తున్న సోషల్ ఫ్యాంటసీ ఇది. దానికి తోడు చిరుకు కలిసొచ్చిన సిస్టర్ సెంటిమెంట్ ఇందులో ఉంటుందని తెలుస్తోంది. చిరంజీవికి గతంలో సిస్టర్ సెంటిమెంట్ బాగానే కలిసొచ్చింది. అల్లుడా మజాకా, హిట్లర్ లో అన్నయ్యగా కనిపించారు మెగాస్టార్. ఇప్పుడు విశ్వంభరాలోనూ చిరంజీవికి 5గురు అక్క చెల్లెలు ఉంటారని తెలుస్తుంది. మెయిన్ హీరోయిన్ గా త్రిష ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారు. ఇక ఇతర ప్రధాన పాత్రల్లో ఇషా తల్వార్, అషికా రంగనాథ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. విశ్వంభర కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు వశిష్ఠ. యువి క్రియేషన్స్ ఈ సినిమాను చిరు కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో చిరంజీవి ఓ లోకం నుంచి మరో లోకంలోకి వెళ్తారని, ఈ విజువల్స్ అన్ని అద్భుతంగా డిజైన్ చేస్తున్నారని తెలుస్తుంది. కీరవాణి సంగీతం విశ్వంభరకు ప్రాణం. సంక్రాంతి 2025కి విశ్వంభర విడుదల కానుంది. నేనొకరి బాకీ ఉంచుకోనమ్మా, ఎవరికి వాళ్ళకి ఇచ్చేయాల్సిందే. అందులోనూ ఫ్యాన్స్ బాకీ అయితే అస్సలు ఉంచుకోలేను అంటున్నారు ప్రభాస్. అదేంటి, పాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు, వేల కోట్లు వసూలు చేస్తున్నాడు, ఇంకేం బాకీ పడ్డాడబ్బా అనుకుంటున్నారు కదా. కానీ 10 ఏళ్లుగా ఒక విషయంలో ఫ్యాన్స్ కి భారీగానే బాకీ పడిపోయాడు ప్రభాస్. దాన్నే ఇప్పుడు తీరుస్తానంటున్నాడు. బాహుబలి తర్వాత అభిమానులే కాదు, ఎవరు ఊహించినంత ఎత్తుకు ఎదిగారు ప్రభాస్. ఇండియాలో మొదటి పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు. 1000-1500 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. సినిమాకు కనీసం 400 కోట్లు కలెక్ట్ చేస్తున్నారు. ఇలా అన్ని విషయాల్లో ప్రభాస్ దూసుకుపోతున్నారు. కానీ డాన్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మమ ఆనించేస్తున్నారు రెబల్ స్టార్. బాహుబలి ముందు వరకు ప్రతి సినిమాలోనూ కనీసం ఒక్క పాటలో అయినా మాస్ డాన్సులు బాగానే వేశారు ప్రభాస్. మిర్చిలో డాన్సులు రఫ్ ఆడించారు. కానీ బాహుబలి నుంచి డాన్స్ కు దూరం అయ్యారు ప్రభాస్. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ ఇందులో ఏ సినిమాలోనూ డాన్స్ నెంబర్ కు ఛాన్స్ లేదు. దర్శకులు కూడా ప్రభాస్ లోని యాక్షన్ ను వాడిస్తున్నారే తప్ప రొమాన్స్ ను కాదు. అయితే ఇన్నాళ్ల లోటును ఇప్పుడు తీర్చేయాలని చూస్తున్నారు రెబల్ స్టార్. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 ADలో ఓ మంచి మాస్ బీట్ ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్, దిశా పటానిపై ఈ డాన్స్ నెంబర్ ఇప్పటికే చిత్రీకరించారు. చాలా రోజుల తర్వాత ఇందులో ప్రభాస్ స్టెప్స్ అదిరిపోతాయని తెలుస్తోంది. కల్కిలో కొంచెమే డాన్స్లుంటాయి, కానీ ఆ తర్వాత వచ్చే రాజాసాబ్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ అంటున్నారు మారుతి. ఈ చిత్రంలో వింటేజ్ రెబల్ స్టార్ ను చూపిస్తామంటున్నారు ఈయన. డాన్సులు ఒక్కటే కాదు, కామెడీలు కూడా ఒకప్పటి ప్రభాస్ కనిపిస్తాడంటున్నారు. మొత్తానికి కల్కి, రాజాసాబ్ లో ప్రభాస్ డాన్స్లతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటారేమో. కంటెంట్ ఉన్న సినిమాలు బోలెడు, కానీ కరెక్ట్గా వాడుకున్నప్పుడే వాటి విలువ పెరుగుతుంది. ఇండస్ట్రీలో కొంతమంది బడా నిర్మాతలు ఇప్పుడు ఇదే చేస్తున్నారు. కంటెంట్ ఉన్న డబ్బింగ్ సినిమాలకి తెలుగులో వాళ్ళ బ్రాండ్ ఇస్తున్నారు.
దాంతో అనువాద సినిమాలు సైతం అద్దరిపోయే రేంజ్లో విడుదలవుతున్నాయి. మరి అవేంటి, ఆ నిర్మాతలెవరో చూసేద్దాం. భ్రమయుగం. కొన్ని రోజులుగా ఇండియన్ సినిమాలో దీని గురించి చర్చ బాగా నడుస్తోంది. మమ్ముట్టి హీరోగా నటించిన బ్లాక్ అండ్ వైట్ సినిమా ఇది. రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీన్ని ఇప్పుడు తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫిబ్రవరి 23న విడుదల చేస్తున్నారు. అలాగే ప్రేమలు అనే మరో సినిమా కూడా తెలుగులోకి వస్తోంది. మలయాళంలో ఈ మధ్య విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన మరో చిన్న సినిమా ప్రేమలు. గిరీష్ తెరకెక్కించిన ఈ చిత్ర నేపథ్యం అంతా హైదరాబాద్ లోనే ఉంటుంది. దీన్ని తెలుగులో ఓ అగ్ర నిర్మాత విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక మరో మలయాళ సినిమా ఆడు జీవితం తెలుగు హక్కులను మైత్రి మూవీ మేకర్స్ తీసుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో హీరో. మార్చి 28న విడుదల కానుంది ఆడు జీవితం. ఈ మధ్య డబ్బింగ్ సినిమాలు బాగానే కాసులు కురిపిస్తున్నాయి. గీత ఆర్ట్స్ ఎక్కువగా అనువాద సినిమాలకు అండగా నిలుస్తోంది. మొన్నొచ్చిన ట్రూ లవర్ ను ఎస్కేఎన్ మారుతి విడుదల చేశారు. ఇక 2018 కాంతారాకు బన్నివాసు అండగా ఉన్నారు. లవ్ టుడే సినిమాను తెలుగులో దిల్ రాజు విడుదల చేశారు. ఇలా డబ్బింగ్ మూవీస్ కు అగ్ర నిర్మాతలే అండగా నిలబడుతున్నారు. డబ్బులు సంపాదించడమే కాదు, వచ్చిన సొమ్ముని ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా తెలుసుండాలి. ఈ విషయంలో మృణాల్ ఠాకూర్ అందరికంటే 2 ఆకులు ఎక్కువే చదివింది. తనకొచ్చిన డబ్బుల్ని రెట్టింపు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే ముంబైలో బిజినెస్ షురూ చేశారు మృణాల్. మరి ఆమె ఏం చేస్తున్నారో చూసేద్దాం. ఒక్క సినిమాతోనే తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువైపోయారు మృణాల్ ఠాకూర్. సీతారామంతో ఈ భామకొచ్చిన క్రేజ్ మాటల్లో చెప్పలేం. ఇక మొన్నొచ్చిన హాయ్ నాన్న కూడా మంచి విజయం సాధించింది. దాంతో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది మృణాల్ ఠాకూర్. తెలుగులో ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ లో నటిస్తున్నారు. అవకాశాలు పెరిగినప్పుడు ఆదాయం కూడా పెరుగుతుంది కదా. ఆ పెరిగిన ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి రియల్ ఎస్టేట్ వైపు చూస్తున్నారు మృణాల్. అంతేకాదు ముంబైలో 2 అపార్ట్మెంట్స్ కూడా కొనేశారు ఈ భామ. ఈ 2 మరో హీరోయిన్ కంగనా రనౌత్ ప్రాపర్టీస్ అని తెలుస్తోంది. అంధేరిలో దాదాపు 11 కోట్లతో ఖరీదైన ఫ్లాట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబైలోనే కాదు, హైదరాబాద్లోనూ ఇల్లు కొనే ప్లాన్లో ఉన్నారు ఈ బ్యూటీ. ఎందుకంటే బాలీవుడ్ కంటే ఎక్కువగా సౌత్లోనే మృణాల్కు వరుస అవకాశాలు వస్తున్నాయి. తమిళంలో ఇప్పటికే 2 సినిమాలకు సైన్ చేసిన ఈ బ్యూటీ తెలుగులోనూ సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారు. మొత్తానికి వచ్చిన డబ్బును భూమిపై ఇన్వెస్ట్ చేస్తున్నారు మృణాల్. ఎదుటి వాళ్ల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి, మాట కంట్రోల్లో ఉండాలి. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఈ సూత్రం బాగా వర్తిస్తుంది. కానీ కొందరు పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారు, నోటి దురుసుతో అనవసరంగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. పైగా హీరోయిన్స్ ని అందులోకి లాగుతున్నారు. తాజాగా త్రిష, అన్నాడీఎంకే నేత ఉదంతమే దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం రేపుతోంది. త్రిషపై అన్నాడీఎంకే నాయకుడు ఏవీ రాజు చేసిన కమెంట్స్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో మాత్రమే కాదు, మొత్తం అన్ని ఇండస్ట్రీలోనూ మంట పుట్టిస్తున్నాయి. 25 లక్షలిచ్చి త్రిషను రిసార్టుకు పిలిపించుకున్నారంటూ ఓ మీడియాతో ఆయన చేసిన కమెంట్స్ వైరల్ అయ్యాయి. దీనిపై త్రిషతో పాటు విశాల్, మరికొందరు సినీ ప్రముఖులు స్పందించడమే కాదు, సదరు నాయకుణ్ణి ఉతికేస్తున్నారు. పబ్లిసిటీ కోసం ఎంతటి నీచానికైనా దిగజారే జీవితాలు, వాళ్లను చూస్తుంటేనే అసహ్యమేస్తోందంటూ ట్వీట్ చేశారు త్రిష. ఆ మధ్య నటుడు మన్సూర్ అలీ ఖాన్ కూడా త్రిషపై అనుచిత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. లియోలో నటించే ఛాన్స్ వచ్చినా రేప్ సీన్ లేదని బాధపడ్డానంటూ ఆ మధ్య కమెంట్ చేశారు మన్సూర్. దీనిపై ఇండస్ట్రీతో పాటు కోర్టు కూడా మన్సూర్కు మొట్టికాయలు వేసింది. ఆ మధ్య ఖుష్బూపై రాజకీయ నాయకుడు శివాజీ కృష్ణమూర్తి కూడా ఇలాగే నోటి దురుసు చూపించారు. ఆ కమెంట్స్ అరెస్టుల వరకు వెళ్లాయి. తాజాగా ఐశ్వర్యరాయ్ని నాచ్నేవాలి అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. ప్రజల సమస్యల కంటే ఐశ్వర్య డాన్సులే ఎక్కువైపోయాయంటూ రాహుల్ చేసిన కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. हिंदुस्तान के गरीबों के बारे में मीडिया में नहीं दिखाना, मीडिया में कुछ दिखाना है तो ऐश्वर्या राय को नाचते हुए दिखाना है, नरेंद्र मोदी जी को 24 घंटा दिखाना है, अमिताभ बच्चन को वहां पे दिखाना है, जो देश के मुद्दे हैं उनके बारे में नहीं बोलना. 2021లో మహారాష్ట్ర మంత్రి గులాబ్రావ్ పాటిల్, నటి, రాజకీయ నాయకురాలు హేమమాలినిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలోని రోడ్లు బాగున్నాయని చెప్పడానికి హేమమాలిని బుగ్గలతో పోల్చారు ఈ మంత్రి. ఇక సమాజ్వాదీ పార్టీ నాయకుడు అప్పట్లో బాలీవుడ్ హీరోయిన్ల కంటే బార్ డాన్సర్లే బెటర్ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అప్డేట్స్ తో నైట్ ఈటీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.